ఉదయము 6 గంటలకు వస్తే 100 రూపాయలు సంపాదించిన పరిస్థితి ఇప్పుడు ఆటో డ్రైవర్ అంతే. 100 రూపాయలు సంపాదించిన పరిస్థితి. ఒక ట్రిప్ వేస్తే 300 రూపాయలు డీజిల్ కలుగుతుంది. 300లా ట్రిప్ పోతే 50 రూపాయలు 200 రూపాయలు వస్తే వాళ్ళ పిల్లలు ఎట్లా చేస్తారు, వాళ్ళ భార్య పిల్లలు ఎట్లా బతుకుతారు? రోజుకి ఒకప్పుడు పరిపాలనలో ఒక ఆటో డ్రైవరు సామాన్య వ్యక్తిగా ఒక 1000 రూపాయలు సంపాదించేది ఒక ఆటో డ్రైవర్. ఇప్పుడు ఒక ఆటో డ్రైవరు 100 రూపాయలు సంపాదిస్తే మా ఎక్కువ రోజు టిఫిన్ బాక్స్ తీసుకొచ్చుకోకపోతే 100 రూపాయలు పెట్టి భోజనం చేస్తే సాయంత్రం ఏం తింటారు? ఆటో డ్రైవర్ల పిల్లలు కానీ వాళ్ళ ఆటో డ్రైవర్ 10 రూపాయలు సంపాదిస్తాయి కదా, వాళ్ళ భార్య పిల్లలు తినేది ఏం సంపాదిస్తారు? మాకైతే ఇటువంటి ఆటో డ్రైవర్లకు ఎటువంటిది లేదు. ఆటో డ్రైవర్లు రోడ్ల మీద ఆటో డ్రైవర్ అన్నాడు బతుకోద్దు, అసలు డ్రైవర్ అన్నాడు బతుకోద్దు భూమి పైన. ఆటో డ్రైవర్ అంటేనే ఒక చులకర ప్రతి ఒక్క ఇద్దరికి. ఆదుకుంటామని కూడా హామీ ఇచ్చారు కదా. ఎవరు ఆదుకుంటారు సార్? ఎవరు ఆదుకోరు అంటారు. నేను చేస్తా ఇట్లా చేస్తా అట్లా చేస్తా. ఎవరు ఆదుకోరు. ఎవరికి ఇచ్చిండు? ఏ ఆటో డ్రైవర్కి 2000 రూపాయలు 1 year అవుతుంది, సంవత్సరానికి 12,000 ఇస్తాడు. ఏ ఆటో డ్రైవర్కి ఇచ్చిండు? సంవత్సరం అయింది గవర్నమెంట్ 1 year అయింది. 12,000 రూపాయలు ఏ డ్రైవర్కి వచ్చినాయి? ఇప్పటివరకు ఏ డ్రైవర్ కాదు, ఇప్పటివరకు అసలు రాలేదు, అసలు ఒక్క రూపాయి రాలేదు. మేము బతకడమే కష్టం ఉంది. ఫ్రీ బస్ ఓడి పెట్టమని చెప్పారు. ఈ ఫ్రీ బస్ పెట్టడం బదులు గ్రామానికి ఒక హాస్పిటల్ కట్టించవచ్చు కదా. ఒక గ్రామానికి ఒక హాస్పిటల్, వాటర్ ఫెసిలిటీస్, హాస్పిటల్, ట్రీట్మెంట్, సరైన ట్రీట్మెంట్, చదువు, ఉచిత విద్య, స్కూల్స్ ఇవన్నీ బాగుపరచమనండి. ఇవి ఏమీ లేవు. ఆటో డ్రైవర్లు బతకొద్దు, ఆటోలు ఉండవద్దు, ఆటో డ్రైవర్లకు ఏమీ లేదు. ఇది ఇప్పుడు కొత్తగా కూడా డీజిల్ ఆటోలు హైదరాబాద్లో తిరగొద్దు, సిటీ అవుట్స్కట్స్లో మాత్రమే నడపాలని చెప్పేసి కూడా స్టేట్మెంట్ ఇచ్చిండు. మరి దీన్ని ఎట్లా చూడవచ్చు మీరు? మీ పరిస్థితి ఇప్పుడు చాలా మంది డీజిల్ ఆటోలు కూడా ఉండరు, చాలా మంది డీజిల్ ఆటో డ్రైవర్లు ఇప్పుడు మీటర్ ఆటోలు నడవాలని అంటున్నారు. అవును. ఈ ఆటో సెకండ్ హ్యాండ్ ఒక ఆటో ఊరు కొనుక్కుంటారు, గరీబోడే కొనుక్కుంటాడు. అవును, 10 రూపాయలు రానికి. అవును, ఉన్న సౌకర్యం అయితే కొత్త బండి డైరెక్ట్ కొనుక్కుంటాడు. లేనివాడే కదా 5-10 చేసుకొని 10 రూపాయలు పంపించుకొని సెకండ్ హ్యాండ్ కొనుక్కొని నడుపుకునేది. మామూలు కిరాయి నడిపించుకుంటాడు. వాడు ఎక్కడో మహబూబ్నగర్ నుంచి వారు వస్తారు, భార్య పిల్లలు అక్కడ లేకనే చిన్న ఒక సెకండ్ హ్యాండ్ ఆటో కొనుక్కొని ఇక్కడ బతకడానికి వస్తాడు. మరి ఇక్కడ అందాన్ని ఏం లేదు కాబట్టి ఒక ఆటో నడుచుకుని నడుపుతాడు. కొత్త బండి కొనుక్కునే ఉద్దేశం ఉంటే వాడు అక్కడికి నుంచి ఇక్కడ ఎందుకు వస్తాడు? అంత కెపాసిటీ వానూరులో వాడే బతారు కదా. మన ఇక్కడ ఎందుకు వచ్చి సెకండ్ హ్యాండ్ తీసుకొని లేకపోతే పాత బండి డకోర్ తీసుకొని ఎందుకు నడుపుకుంటాడు? ఇప్పుడు డీజిల్ ఆటోలు బంద్ కావాలంటే ఇప్పుడు ఇది అమ్మితేనే కదా మళ్ళీ నువ్వు బ్యాటరీ వెహికల్, ఎలక్ట్రికల్ వెహికల్ కొనేది. ఇప్పుడు ఇది కొనాలంటే మళ్ళీ డీజిల్ వెహికలే గవర్నమెంట్ వద్దన్నాక ఇంకోరు కొంటారు. మరి ఇప్పుడు డీజిల్ వెహికల్ వద్దన్నాడు, మరి ఇది అమ్మాలంటే ఎవరు కొనగలుగుతారు? ఇది డైరెక్ట్ స్క్రాపే. స్క్రాప్ పోతే ఇప్పుడు దానికి వచ్చేంత అమౌంట్ అయితే రాదు. డీజిల్ ఆటో ఇప్పుడు కరెంట్ ఛార్జింగ్ బండి ఇస్తా అంటాడు, దానికి 5 lakhs అంటాడు. డౌన్ పేమెంట్ ఒక 1 lakh పెట్టుకో, 1 lakh అప్పో సపోజ్ చేస్తే 1 lakh కడతాడు. వాని భార్య పిల్లలు చిట్టీలు, నెల చిట్టీలు, పొదుపులు ఇవన్నీ కట్టాలి. వానికి ఏమిటి వెళ్ళలేవు కదా. ఇప్పుడు ఒకవేళ ఎలక్ట్రికల్ వెహికల్ తెచ్చుకున్నా కూడా మళ్ళీ ఫ్రీ బస్ ఉంది కాబట్టి అప్పుడైనా ఇదే దంద అవుతుంది, ఇప్పుడైనా ఇదే దంద అవుతుంది. దీన్ని ఎట్లా చూడవచ్చు? అసలు స్మోక్ వస్తుంది అంటే ఒక గత 5 years గత 10 years స్మోక్ రాలేదు రోడ్ల పైన, వచ్చింది కదా. రోగాలు నొప్పులు వచ్చినాయి కదా. మరి అప్పుడు లేదు, ఇప్పుడే వచ్చింది. కరోనా అంటే ఇట్లా అయిపోయింది. ఆటో నడవద్దు అంటే ఎట్లా? ఈ ఆటోలు నడవద్దు, డీజిల్ ఆటోలు నడవద్దు, మరి ఎట్లా వస్తారు?